దెర్ ఆర్ టూ థింగ్స్, ఫస్ట్ కమింగ్, సెకండ్ కమింగ్. సో దానికి అసలు ఫస్ట్ కమింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ సెకండ్ కమింగ్, ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తే దెన్ విల్ గో ఇన్ మోర్ డీటెయిల్. మీరు పాత నిబంధనల కాలంలో క్రీస్తు యొక్క నీడను, ఛాయను మీరు చూస్తారు. అంటే అటాన్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది బైబిల్లో. అటాన్మెంట్, పాపానికి ప్రాయశ్చిత్తం లేదా సబ్స్టిట్యూషన్. మీరు ఆది కాలంలో ఆదాము వీళ్ళిద్దరు కూడా పాపం చేసినప్పుడు వారు ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. సో ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారు దిగంబరులను తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత దేవుడు అక్కడ ఒక ప్రాయశ్చిత్త బలిని, ఒక సబ్స్టిట్యూషన్ని అక్కడ చేస్తాడు ఆయన. ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని వీరికి కప్పుతాడనమాట. అంటే వారి సిగ్గును కప్పడానికి ఆ గొర్రెపిల్ల ఏమైంది, వారికి బదులుగా ప్రాణం పెట్టింది. అక్కడి నుంచి మనం చూస్తా ఉంటే అటాన్మెంట్ అనేటువంటిది మనం చూస్తుంటాం. అబ్రహాం కూడా మౌంట్ మొరా మీదకి ఇస్సాకుని తీసుకెళ్ళిన తర్వాత, సో ఇస్సాకు బదులుగా గొర్రె పొట్టేలు పొదలో తగులుకొనబడింది, దాన్ని వధించి అంటాడు. అంటే ఇస్సాకు బదులుగా ఒక గొర్రెపిల్ల ఏం చేయబడింది, వధించబడింది. ఇంకా మన నిర్గమాకాండంలోకి వచ్చేటప్పటికి పస్కా గొర్రెపిల్ల. సో వారిని మరణం నుంచి తప్పించడానికి దేవుడు అన్నాడు, పస్కా గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని మీ గర్భకములకు పూయమన్నాడు. ఆ రక్తం ఏం చేసిందంటే వీళ్ళని మరణం నుంచి తప్పించింది. దాన్ని పాస్ఓవర్ అన్నారు, మరణం వారి నుంచి దాటిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గొర్రెపిల్ల వధించబడటం మనం చూస్తుంటాం. అనేక మంది చేస్తున్నటువంటి పాపాల నిమిత్తము వారికి పాప ప్రాయశ్చిత్తం కలిగిన నిమిత్తం గొర్రెపిల్ల వధించబడింది. అదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. అంటే ప్రభువారు మొదటిసారి లోకానికి పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం వచ్చాడు.